జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండ్రికర్లలో 4 ఏళ్లైన బ్రిడ్జి నిర్మాణానికి నోచుకున్నందుకు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు రాసిచ్చిన బాండ్ పేపర్కు పలువురు పిండ ప్రదానం చేశారు. వివరాల్లోకి వెళ్తే ఎంపీటీసీ ఎలక్షన్ల సమయంలో వెల్లుల్లలో సర్పంచ్గా ఓడిపోయిన మారు సాయిరెడ్డిని కొండ్రికర్ల గ్రామంలో గెలిపిస్తే ఊర్లోని వాగుకి 2 ఏళ్లలో బ్రిడ్జ్ నిర్మిస్తానని ఎమ్మెల్యే బాండ్ పేపర్ రాసి ఇచ్చారు. వేములవాడకి చుట్టుపక్కల ఊర్లకు రోడ్డు సౌకర్యం ఏర్పడుతుందని, రైతులకు, గీత కార్మికులకు వర్షాకాలంలో 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగే బాధ తప్పుతుందని ఆశ పెట్టారు. దీంతో గ్రామస్తులు ఎంపీటీసీగా మారు సాయిరెడ్డిని గెలిపించారు. కానీ 4 ఏళ్లైనా బ్రిడ్జ్ నిర్మాణానికి అతిగతి లేదు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే స్వయంగా రాసిచ్చిన బాండ్ పేపర్కు విలువ లేనందున మండిపడుతూ సర్పంచ్ ఆకుల రాజగంగుతో పాటు మహిళలు, ఉప సర్పంచ్ గంట రాజేశ్వర్, మారు జనార్దన్ రెడ్డి, అనిరెడ్డి ఆనంద్, బద్దం రమేష్, సంకు రాకేష్, సబ్బని అశోక్, మెండే జలంధర్ పలువురు గ్రామస్తులు పెద్ద ఎత్తున పిండ ప్రదానం చేశారు. ఇకనైనా బ్రిడ్జ్ నిర్మిస్తారా లేదా అంటూ హెచ్చరించారు. కొండ్రికర్ల వాగు పెద్ద వాగులో మాకు ఈ బ్రిడ్జి చాలా ముఖ్యమైనది. రైతులకు, వాగు అవతల గీత కార్మికులకు కానీ, ఇక్కడ చుట్టుపక్కల విలేజ్ ప్రయాణికులకు అందరికీ కూడా ఈ బ్రిడ్జి చాలా అవసరం. ఎందుకంటే పక్క ఊర్లోనే అన్ని మా బంధువులు, చాలామంది బంధువులు ఈ గ్రామానికి రిలేషన్ ఉన్నారు. వేరే గ్రామాలకు పోవాలంటే ఈ బ్రిడ్జి అనేది వర్షాకాలం అడ్డుకట్ట. మాకు ఇది అడ్డుకట్టగా మారి మేము ఒక 20 కిలోమీటర్ల చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుంది. ఈ వంతెన అనేది మాకు రైతులకే కానీ, మా గీత కార్మికులకు కానీ, మా బంధువులకు, మా గ్రామస్తులను కలుసుకోవడానికి మరియు వెమ్లవాడకు చాలా దగ్గర ప్రయాణం. ఇక్కడ నుంచి చాలా గ్రామాలు ఆరపేట, చెవలమద్ది, పెద్దాపూర్, కొండ్రికర్ల నుంచి ఇట్లా పెగ్గెర్ల మీదుగా ఉట్పల్లి, బుషన్రావుపేట నుండి వెమ్లవాడకు చాలా దగ్గర ప్రయాణం ఉంటుంది అని మేము చాలాసార్లు ఈ బ్రిడ్జిని ఎమ్మెల్యే గారిని అడిగితే ప్రతి ఎలక్షన్లో ఈ బ్రిడ్జి నిర్మిస్తాము, ఇక వచ్చే సంవత్సరంలో నిర్మిస్తామని ఎలక్షన్ గెలవడము ఆయన వంత అవుతుంది కానీ ఈ బ్రిడ్జి నిర్మించడం లేదు. మరియు స్థానిక సంస్థల ఎలక్షన్లలో ఎంపీటీసీని వేరే అతన్ని ఇక్కడ తెచ్చి గెలిపిస్తే ఇక్కడ గెలిపించుండ్రి అని బాండ్ పేపర్ కూడా రాసిచ్చిండు. మా మాట నమ్మలేము. నమ్మకపోతే నేను బాండ్ పేపర్ రాసిస్తున్నా, ఈ బ్రిడ్జిని ఖచ్చితంగా నిర్మిస్తా 2 సంవత్సరాలు. గత స్థానిక సంస్థల ఎలక్షన్లో భాగంగా కొండ్రికర్ల, కోనరావుపేట ఎంపీసీ స్థానానికి ఇక్కడ 2 గ్రామాల్లో అనేక మంది యువత ఉన్నప్పటికీ, పోటీ చేద్దామన్న ఉద్దేశం ఉన్నప్పటికీ ఎమ్మెల్యే గారు ఒక మాట చెప్పిర్రు, 2 గ్రామాలను దత్తత తీసుకుంటా, మారు సాయిరెడ్డిని గెలిపించండి, మీకు అభివృద్ధి పనులు చేస్తా అని చెప్పి 2 సంవత్సరాల్లో కాల పరిమితిలో అభివృద్ధి చేస్తామని చెప్పి బాండ్ పేపర్ రాసేయడం జరిగింది. ఎలక్షన్లో గెలిచిన తర్వాత బాండ్ పేపర్ రాసిచ్చిన ఏకైక ఎమ్మెల్యే మా కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు. వారు రాసిచ్చిన దానికి ప్రకారము 2 సంవత్సరాలు ఓపిక పట్టడం జరిగింది. కొండ్రికర్ల గ్రామస్తులు కానీ, కోనరావుపేట గ్రామస్తులు కానీ. ఇక్కడ వాగు పైన బ్రిడ్జి నిర్మాణం అనేది మాకు చిరకాల కోరిక. అది ఆ కోరిక నెరవేరుతుందన్న ఉద్దేశంతో గెలిపించిన 4 సంవత్సరాలు అయినప్పటికీ ప్రతి సంవత్సరం గత 2 సంవత్సరాల నుంచి విపరీతమైన వర్షాలు పడుతున్నా అందరికి తెలిసిన విషయమే. ఈ వర్షాలు పడడం వల్ల ఈ వాగు దాటి ఒక 200 ఎకరాల భూమి ఉన్నది. ఇక్కడ రైతులుగా భూమికి పోయి పంట పొలాలు చేసుకోవాలన్న ఇబ్బంది ఉన్నది. అలాగే పశువులు మేతకు వెళ్ళడానికి ఇబ్బంది ఉన్నది. అనేక సమస్యలు ఉన్నాయి. అయినప్పటికీ ఈ సమస్యలు ప్రతిసారి విన్నవించుకున్నా కానీ ఎమ్మెల్యే గారు పట్టించుకోకపోవడం, ఇప్పటికి శంకుస్థాపన చేయలేరన్న ఒక నిరుత్సాహంతో నిస్సహాయ స్థితిలో ఈ రోజు కోనరావుపేట గ్రామ ప్రజలు కలిపి పిండ ప్రదానం చేయడం జరిగింది ఈ బాండ్ పేపర్కు. ఎమ్మెల్యే గారిని ఇప్పటికి మేము ఒకటే, ఏదైతే ఎంపీటీసీ ఎలక్షన్లో భాగంగా మారు సాయిరెడ్డి గారిని గెలిపించండి అని చెప్పి ప్రజలు నమ్మకపోవడంతో, ఆయనను ఎలా గెలిపిస్తామని అడగడంతో ఎమ్మెల్యే గారు ముందుకొచ్చి నేను ముందటి లెక్క మాటలతో చెప్పడం కాదు, ఈసారి బాండ్ పేపర్ రాసిస్తున్నా అని ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి బాండ్ పేపర్ రాసివ్వడం జరిగింది. దాంతో ప్రజలు నమ్మకంతో సాయిరెడ్డికి ఓటేసి గెలిపించడం జరిగింది. ఆయన ఈరోజు మెట్పల్లిలో ఎంపీపీగా కూర్చోవడం జరిగింది. మరి 2 సంవత్సరాలు బ్రిడ్జి నిర్మాణం చేపడతానని రాసిచ్చిన ఎమ్మెల్యే గారు 4 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ బ్రిడ్జి పనులు మొదలు లేదు, అసలు కొబ్బరికాయ కొట్టడం కూడా లేదు. కాబట్టి ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉన్నదో టెంపరీ మొరం పోసింది. ఇప్పుడు 2 నెలల వర్షాలు వస్తే ఇది కొట్టుకపోతుంది. మళ్ళీ మేము యథాస్థితి ఎప్పటి బాధనే. అందుకే 4వ సంవత్సరికంగా బాండ్ పేపర్కు ఈరోజు పిండ ప్రదానం చేయడం జరిగింది. ఇకనైనా బుద్ధి తెచ్చుకొని ఎమ్మెల్యే గారు ఈ బ్రిడ్జ్ మంజూరు చేయించి అతి త్వరలో కొబ్బరికాయ కొడతారని మేము ఆశిస్తున్నాము.